నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తాను హెచ్చించుకుంటారు, అంటే సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవాళ కూడా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, మహాత్మా గాంధీ అలా వచ్చిన వ్యక్తే, అబ్దుల్ కలాము, అంబేద్కర్, తర్వాత నేను, మేమంతా అని ఒక పర్టికులర్గా ఆ పదం కూడా వాడారు. మేమందరం సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అని. అంటే ఆ కేటగిరీలో ఆయన్ని చేర్చుకోవటాన్ని గురించి కొంత నెటిజన్ల నుంచి కొంత ట్రోల్ చేస్తున్నారు. ఏమంటారు దీని గురించి? ఆయన మాటలు చూస్తే మీకేమనిపించింది? అంటే చంద్రబాబుని జనరల్గా రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అలాగే కదా ప్రపంచానికి పరిచయం చేశారు. 2 ఎకరాల నుంచి ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి బాబు అని అడిగేవాడు ఆయన అసెంబ్లీలో. 2 ఎకరాలు అనేది ఒక సింబల్గా మార్చేశారు కానీ చంద్రబాబుకి వాళ్ళ కుటుంబం ఆ ప్రాంతంలో కొంత స్థితిమంతుల కుటుంబమే ఆ గ్రామ పరిధిలో. ఓకే, కాబట్టి అది మరీ వీళ్ళు మాట్లాడినంత దిగువ స్థాయో దీన్ని ఆయన వాడేసుకుంటున్నాడు. వీళ్ళ మాటల్ని కూడా వాడేసుకుని నిజమే, నేను ఏమీ లేని ప్రాంతం నుంచి, ఏమీ లేని పరిస్థితుల నుంచి వచ్చాను అని చెప్పుకుంటున్నాడు. ఆయన యూనివర్సిటీ రోజుల గురించి కూడా చాలామంది మాట్లాడతారు. ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన చాలా ఆర్థిక పరంగా చాలా దీనిలో ఉండేవాడని, ప్రతిదీ ఆయన చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులే ఆయన ఆదుకునేవారని ఆయనతో చదువుకున్నటువంటి వాళ్ళందరూ మాట్లాడతారు. అంటే అది నిజం కావచ్చు కూడా. అంటే ఆర్థికంగా ఆ రోజుల్లో ఉండేటువంటి సంపాదనలు, ఆదాయాలు తక్కువే. ఊళ్ళో ఒక స్థితిమంతుల కుటుంబం ఉన్నప్పటికీ భూమి మీద వచ్చేటువంటి ఆదాయం తక్కువే ఉండేది. పిల్లల్ని ఏదో పద్ధతిలో ప్రభుత్వం ప్రాయోజితమైనటువంటి కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ దీనిలో నడిపించే ప్రయత్నమే చేసేవారు తప్ప వాళ్ళని ఏదో ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి పుష్ చేయాలి అనే ఉద్దేశంతో ఉండేవి కాదు కుటుంబాలు. అందుకని ఆయన ఆ లిమిటెడ్ డబ్బులతోనే బతికాడు అక్కడ ఎస్వి యూనివర్సిటీలో. ఆ క్రమంలో కొంతమంది కొంచెం ప్రొఫైల్ బిల్డింగ్లో భాగంగా వ్యవహరించే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. తిరుపతి నేటివ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం ఆ అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. అందుకే కదా ఆయన రాజగోపాల్ నాయుడు గారికి దగ్గర అయ్యాడు. ఆయన ఆశీర్వాదం పొందాడు వినయంగా. ఆయన కృషి వల్లనే, నిజానికి ఆయన ఆశీర్వాదం వల్లనే ఈయనకి హస్తం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దొరికింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆవుదూడ వెంగళరావు గారితో ఆయన ముఖ్యమంత్రి అప్పుడు పైగా. కాబట్టి పవర్లో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వలన అక్కడ ఒక వ్యాక్యూమ్ వచ్చింది. ఆ వ్యాక్యూమ్లో ప్రాపర్గా ఎమర్జ్ కాగలిగాడు చంద్రబాబు రాజగోపాల్ నాయుడు గారి ఆశీర్వాదంతో. అందుకనే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పుకున్నట్టుగా ఆయన అక్కడే ఉండుంటే, ఆ పరిధిలోనే ఉండుంటే, రాజగోపాల్ నాయుడు గారి ప్రాంగణంలోనే ఉండుంటే స్టేట్ ఫిగర్ అవ్వవు నువ్వు ముందు ఆ షాల్లో నుంచి బయటకు రా అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి సలహా చెప్పాడు ఆయనకి, చంద్రబాబుకి. అక్కడి నుంచి బయటకు వచ్చి ఈయన స్టేట్ ఫిగర్స్తో తిరగటం మొదలుపెట్టాడు. ఆ స్టేట్ ఫిగర్స్తో తిరగటం అనే కార్యక్రమంలో భాగంగానే భవనం వెంకట్రామ్ లాంటి వాళ్ళకి సన్నిహితంగా ఉండటం, వాళ్ళతో వినయంగా వ్యవహరించటం, ఆ ప్రయాణంలో భాగంగానే రామారావు గారి సంబంధము. అక్కడ కూడా చాలా ఆయన్ని అడిగాడు సలహా వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఎలా పెడితే బాగుంటుంది అని. పెడితే రామారావు స్టేట్ ఫిగరు కాబట్టి వారి అమ్మాయిని చేసుకోవటం ద్వారా నువ్వు ప్రమోట్ అవుతావు, ఆ అవకాశాన్ని వదిలిపెట్టకు అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. చెబితే ఆయన అడుగు అటు వేశాడు. ఆ వేయటం ద్వారా తను ఎలివేట్ అయ్యాడు. అది ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళటం, ఇందిరాగాంధీ గారు ఇతను ఎప్పుడైతే రామారావు అల్లుడు అనేది అక్కడ ప్రమోట్ అయిందో, ఇందిరాగాంధీ గారు కూడా ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టారు ఈయన వైపు. అది ఉపయోగపడింది అతనికి. అంటే కేంద్ర రాజకీయాల్లో కూడా నోన్ ఫిగర్గా మారాడు. రామారావు గారికి స్కీమింగ్ లేదు, ఆయన బుల్డోజింగ్ ప్రోగ్రామ్. ఆయనకి స్కీమింగ్ అక్కర్లేకుండానే నడిచింది ఆయన జీవితం అంతా.
కానీ చంద్రబాబు అలా కాదు, ఆయన స్కీమ్ ఓకే. ప్రతిదీ చాలా పద్ధతిగా స్కీమ్ చేసుకుంటూ ఎవరిని ఎక్కడ ఎలా తప్పించాలో అలా తప్పిస్తూ దేన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ నడిచిన జీవితమే. ఓకే. అంటే ఇప్పుడు ఈయన ఇలాంటి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవటం పదే పదే ఇది ఆయన కెరీర్ కూడా హెల్ప్ అయిందంటారా, పొలిటికల్ కెరీర్కి? ఇప్పుడు చేసుకుంటున్నాడు, ఆ రోజుల్లో అలా మాట్లాడేవాడు కాదు. ఓకే. అంటే మేము మరీ అంత దారుణమైన పరిస్థితి ఏం కాదు అన్నట్టుగానే ఉండేవాడు. ఓకే. ఇప్పుడు ఆయన, నేను చాలా ఇంటర్వ్యూల్లో ఆయన మాటలు వింటూ ఉంటాం కదండి. ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలిచేసిందో ఇక్కడ 83 జనవరిలో ఆయన సీఎం అయ్యాడు, రామారావు గారు అవగానే ఈయన ఓడిపోయాడు, చంద్రబాబు ఓడిపోయాడు ఆ ఎన్నికల్లో మేడసాని చేతుల్లో. ఓడిపోయిన సందర్భంగా నాకు రాజకీయ సన్యాసం తీసుకోవాలని అనిపించింది, ఆ విషయం కూడా మాట్లాడేశాను మామగారితో. మాట్లాడి ఇండస్ట్రీ మార్గంలోకి వెళదాం అనుకున్నాను, ఒక ఇండస్ట్రియలిస్ట్గా మారదాం అనుకున్నాను, పర్టికులర్గా హోటల్ ఇండస్ట్రీ. విష్ణుప్రియ ప్రారంభించింది అప్పుడే తిరుపతిలో. అలా మొదలుపెట్టి వెళ్ళిపోదాం అనుకున్న వాడికి నిజానికి అది ఊరికేనే ఒక పోజు, అది కూడా వ్యూహమే. అంటే కొంత రిలాక్స్ అయ్యి నెమ్మదిగా వద్దాం అనే ఉద్దేశమే. ఆ వ్యూహంలో భాగంగానే ముందు అటు డైవర్ట్ అయినట్టు అయ్యి కాంగ్రెస్కి దూరం జరిగి ఆ తర్వాత ఈవిడతో రాయబారాలు మొదలుపెట్టాడు. ఆయనని అకామిడేట్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక మాట ఆవిడతో చెప్పించుకుంటూ అది ఒక రకంగా సఫకేటివ్గా మారింది రామారావు గారికి. సఫకేటివ్గా మారి ఏం చేద్దాం అని చెప్పి ఆయన తన కోటరీతో సమావేశం అయ్యి, సరే మనం స్ట్రైట్గా తీసుకొని ఎక్కడో చోట నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం అనే ప్రోగ్రాం పెట్టుకోవద్దు, మనం ఎలాగూ కర్షక పరిషత్ అని పెట్టాం కాబట్టి అక్కడ ఉంచుదాం అని అక్కడే ఉంచారు. అక్కడ కూడా వినయంగా ఉన్నాడు ఈయన. అయితే ఆయనకి అంది వచ్చిన అవకాశం నాదెండ్ల వెన్నుపోటు. ఆ వెన్నుపోటు జరిగినప్పుడు తన వైపు నుంచి బలంగా నిలబడే ఒక నలుగురు అవసరం పడింది ఆయనకి, రామారావు గారికి. ఆ టైంలో ఇతను ఆయనకి కొంచెం సన్నిహితంగా లోపలికి వెళ్ళాడు, ఇన్నర్ సర్కిల్లోకి జొరబడింది అప్పుడే చంద్రబాబు. ఇక అక్కడి నుంచి తన చాణక్యాన్ని, అంటే అక్కడి నుంచి రావటం వలన వచ్చిన లక్షణం అది. అంటే గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడు కొంచెం బద్ధకంగా ఉంటాడు, వీళ్ళు చాలా పద్ధతిగా అప్రమత్తంగా ఉంటారు. స్కీమింగ్ ఎక్కువ, ఎప్పుడు తరచూ స్కీమింగ్ ఆ స్కీమ్లో ఉంటాడు ఆయన. అందుకని చక్కగా ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావుని అలాగే మిగిలిన చెంచురామయ్య గారిని ఇలాంటి వాళ్ళని అలా పక్కకి జరుపుతూ తను మరింత సన్నిహితం అయిపోయి ఒక దశలో పేపర్లలో వార్తలు, ఏది చంద్రబాబుకి చెప్పకుండా ఏ నిర్ణయం చెప్పడైనా అని ఆ లెవెల్కి సీన్ని పట్టుకెళ్ళగలిగాడు. ఇది ఆయన విజయమే. ఆ స్కీమింగ్ నిరంతరం ఉంది. ఈవెన్ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు కార్యక్రమం, ఆయన వెన్నుపోటు కాదు పార్టీ పరిరక్షణగా మాట్లాడాలంటాడు ఆయన. వెన్నుదన్ను కాదులేండి, పార్టీ పరిరక్షణ. పార్టీని రామారావు గారిని కాపాడుకోవటం కోసం నేను నా ఇమేజ్ని త్యాగం చేసి ఆయన కోసం, ఎన్టీ రామారావు గారి కోసం వెన్నుపోటు అనే ఒక తిట్టుని భరించడానికి సిద్ధపడ్డ త్యాగశీలిని నేను అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. ఆ సంఘటన సీఎం పదవిని తీసుకోవటం కూడా ఒక త్యాగం కిందే ఆయన చూస్తారు. నిజమే, అలాగే తీసుకున్నాడు ఆయన. ఆయన అంటే అప్పటికి మార్కెట్ ఎకానమీ పర్టికులర్గా ఇండస్ట్రియలిస్టుల సెంటిమెంట్ని దెబ్బ కొట్టాడు ఆయన రామారావు గారు. దెబ్బ కొట్టిన తర్వాత పర్టికులర్గా నార్త్ ఇండియన్ ఇండస్ట్రియల్ లాబీ వాళ్ళు చాలా గుర్రుగా ఉన్నారు ఈయన పట్ల. ఎన్టీ రామారావు అనేవాడిని తప్పించేవాడే ఎవడు అని వెతుకుతున్న టైం అది. అల్లుడే దొరికాడు వాళ్ళకి, ఈయన దొరికాడు. ఈయన్ని ఛానలైజ్ చేసింది మన మీడియా పెద్దలే, రామోజీరావు గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కూడా అలా పుష్ చేశారు. ఆంధ్రప్రభ నుంచి నడిచింది అది. యాక్చువల్గా ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి నడిచింది అప్పటి ఇండియన్ ఎక్స్ప్రెస్. ఆంధ్రప్రభ అంటే ముత్తంశెట్టి గోపాలకృష్ణ, ఇప్పుడు గోపాలకృష్ణ గారు చేస్తున్నారు.
ఆయన కాదు అప్పుడు, అది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళది. ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అమ్మేస్తే ఈయన కొనుక్కున్నాడు. ఓకే. అది వాళ్ళు అక్కడి నుంచి జరిగింది, ఆఫీస్ నుంచి జరిగింది స్కీమ్. అంటే గోయంకా. ఓకే. గోయంకా నుంచి రామోజీరావు గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇదిగో ఇతన్ని మనం కెలకచ్చు అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చిన తర్వాత ఇతన్ని కూర్చోబెట్టి మాట్లాడారు. అప్పటికి ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆర్థిక స్తోమత లేదు ఆయనకి, చంద్రబాబు గారికి. సూట్ కేసులు అన్నీ మేము మేనేజ్ చేస్తాం, మీరు ప్రాపర్గా బేరాలు మాట్లాడి కొట్టండి, ఏం పర్లేదు, మేము ఉంటాం వెనకాల అని సపోర్టు సిస్టమ్ ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఒక సందేహం చెప్పాడు వాళ్ళ దగ్గర. అయ్యా, గతంలో ఇలాంటి ప్రయత్నమే ఒకటి జరిగింది నాదెండ్ల భాస్కర్రావు అనే పేరుతో. జరిగిన తర్వాత ఈయన 10 రోజుల్లోనే లేచి నిలబడి కొట్టాడు అతన్ని. నెల రోజుల్లో వెళ్ళిపోయాడు అతను సీన్లో నుంచి. ఈ రోజు వరకు కోలుకోలేదు. కాబట్టి నా పరిస్థితి కూడా అలా అవ్వచ్చు. అయితే ఆయన టోటల్గా అవాయిడ్ చేస్తాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అలా అవాయిడ్ అయ్యి అతి కష్టం మీద ఆయన క్లోజర్ దీనిలోకి వెళ్ళాను నేను. 1983లో వ్యతిరేకంగా పోటీ చేయడం. నాకు అవకాశం ఇస్తే ఇందిరాగాంధీ గారితో చెప్పిన మాట అది. కనీసం వాళ్ళకి మీరు ఆదేశిస్తే రామారావు గారి మీద పోటీ చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. సార్ 1985కి ముందే ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. 83 తర్వాత ఇమీడియట్గా జాయిన్ అయిపోయారు. కానీ 85లో ఎలక్షన్ వచ్చింది, కానీ ఆయనకి సీట్ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇవ్వకపోవడానికి కారణం అదే. అంటే ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలని కర్షక పరిషత్ వరకే ఉండాలి నువ్వు అని చెప్పాడు. నాదెండ్ల తర్వాత ఆయన నెమ్మదిగా జొరబడ్డాడు, కానీ ఆయన ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచే ప్రయత్నం చేశాడు. ఓకే. అంటే అంత అపనమ్మకంగా ఉన్నారు సొంత అల్లుడి మీద కూడా? ఏం కాదు, అంటే ఇది అప్పటికి పేపర్లలో వార్తలు మొదలైనాయి. ఓకే. అతని నిర్ణయాలకి ఈయన ఏదో పెద్దపీట వేస్తున్నారు అనేది. ఓకే. అది ఆయన దృష్టిలో కూడా ఉంది. అందుకని సాధ్యమైనంత వరకు కుటుంబాన్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేసేవాడు ఆయన. కొడుకుల్ని కూడా దగ్గరికి రానివ్వలేదు కదా ఎవరిని పొలిటికల్ ఏరియాలోకి. ఆ మార్జిన్ ఉండేది ఆయన దగ్గర. అందుకని ఈయన ఎక్కడే ఉండిపోయాడు కర్షక పరిషత్తులో. అది కూడా ఒక పెయిన్ ఉంది ఆయనకి. ఇవన్నీ కలిసి వీళ్ళు ఆఫర్ ఇచ్చినప్పుడు ఓకే అనుకున్నాడు. ఒకవేళ ఆయన లేచి కొడితే అప్పుడు మీ వలన కదా నేను ఈ గొడవ పెట్టుకుంటోంది, సో నా జీవితానికి సెక్యూరిటీ చూపించండి ఇప్పుడే అని చెప్పి తను సీఎం అవటానికి కూడా కూలీ తీసుకున్నాడు ఆయన. తీసుకుని ఆ పనిలోకి దిగాడు. అంత అప్రమత్తంగా ఉండేటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. సో అలా అంత రూటెడ్గా వెళ్ళాడు కాబట్టి ఆయన ప్రతిదీ చాలా వేగంగా పట్టుకుంటాడు. అంటే వ్యవస్థలో వస్తున్నటువంటి కొత్త మార్పుల్ని చాలా తొందరగా పట్టుకుని ఆకళింపు చేసుకుని దాంతో అడాప్ట్ అయిపోతాడు ఆయన. అందుకని మీకు ఆర్థిక సరళీకరణలు తీసుకొచ్చినటువంటి పివి నరసింహారావు గారి కంటే కూడా వాటితో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడు చంద్రబాబు. దాన్ని ఎలా అమలు చేయాలి, ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి, వ్యక్తిగతంగా ఎలా లబ్ధి పొందాలి, పార్టీని ఎలా నిర్మించుకోవాలి అనేది స్కీమే. లిబరలైజేషన్ ద్వారా బాగా బెనిఫిట్ అయిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం అనుకోవాలి. దేశవ్యాప్తంగా తెలుగుదేశం చంద్రబాబు గారి మార్గదర్శకంలోనే జరిగింది అది. అలాగే ఆయన స్కీమింగ్స్ ఎలా ఉంటాయో మోహన్ బాబు లాంటి వాడిని అడిగితే చెప్తాడు. ఆయన ఆ రోజున చంద్రగిరిలో ఓడిపోయిన ఎన్నికల్లో కూడా మోహన్ బాబు ఆయన తరఫున ప్రచారం చేశాడు. వాళ్ళిద్దరికి కుటుంబపరమైన బంధుత్వం ఉంది. ఏది రాజకీయాలకు అతీతంగా. రామారావు గారు పార్టీ పెట్టకముందే వాళ్ళు బంధువులు. 83లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు అయితే మోహన్ బాబు. కాంగ్రెస్ తరఫున చేయలే, ఓన్లీ ఆ నియోజకవర్గం వరకు చంద్రబాబు గెలిపించండి అని ప్రచారం చేశారు. అది ఓడిపోయాడు. రామారావు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దూరంగా కూర్చున్నారు వీళ్ళిద్దరు, మోహన్ బాబు చంద్రబాబు. అప్పటికే జాయిన్ అయిపోయారు అయితే టీడీపీలోకి? జాయిన్ అవ్వలేదు అప్పటికి. మామయ్య కాబట్టి ఆయన వెళ్ళారు అంతే. వచ్చి వెనక సీట్లలో కూర్చున్నారు దూరంగా. ఆహ్వానం అందిందా సార్ అప్పుడు? ఆహ్వానం ఏముంది, అందరూ సర్వులు రమ్మన్నాడుగా ఆయన. స్టేడియంలో జరిగిన కార్యక్రమం కదా కాబట్టి వెళ్ళి కూర్చున్నారు.
అంటే అమ్మ ఆదేశిస్తే మామ మీద పోటీ చేస్తానని పేరాలు పలికారు. అప్పుడు పలికాడు, అయిపోయింది ఆ స్టోరీ. ఆ స్టోరీ ముగిసింది, మామగారు ముఖ్యమంత్రి అయిపోయాడు. వెళ్ళి కూర్చుని దూరం నుంచి చూసి ఎలా వెళ్ళాలి అని స్కీమ్ చేసుకుంటున్న టైం అది. ఈ డిజైన్లో చంద్రబాబు గారు వ్యవహరించిన ప్రతి చోట, అంటే మోహన్ బాబుని ఎందుకు మాట్లాడానంటే నేను, ఓకే, ఆ తర్వాత మోహన్ బాబు గారికి చెందినటువంటి హెరిటేజ్ని ఈయన తన కైవసం చేసుకున్న పద్ధతి కూడా అది ఒక పెయిన్ఫుల్ ఎపిసోడే. ఓకే, అంటే మోహన్ బాబు గారికి కూడా ఒక రకమైన వెన్నుపోటు జరిగింది అక్కడ. ఓకే, అంటే ఆయన్ని ఎంపీగా రాజ్యసభకు పంపింది రామారావు గారు మోహన్ బాబుని. సరే, మన పార్టీతో ట్రావెల్ అవుతున్నాడు, తిరుగుతున్నాడు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు, ఏదో ఒక గుర్తింపు ఇద్దాం అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఢిల్లీలో రాజ్యసభ సమావేశాల్లో ఉన్న టైంలో ఇక్కడ బరోడా బ్యాంకులో ఉండేది వాళ్ళ అకౌంట్స్. వీళ్ళు ఒక తీర్మానం ద్వారా ఈవిడ్ని చైర్మన్గా ఎన్నుకుని ఆవిడకి చెక్ పవర్ అన్ని మార్చేశారు. మార్చేయటం ద్వారా మోహన్ బాబు గారిని అలా బైపాస్ చేసి ఆయన చెక్ పవర్స్ అన్నీ తీసేసి ఆ చిత్తూరులో ప్రారంభమైన హెరిటేజ్ని ఎక్స్పాన్షన్ మోడ్లోకి తీసుకెళ్ళటం అనే రెజల్యూషన్ పెట్టి ఆయన్ని తప్పించారు. తప్పించేసి ఇప్పుడు మోహన్ బాబుది అంటే ఎవరు నమ్మరు. అది పాపం మోహన్ బాబు గారు మొదలుపెట్టి బాలకృష్ణతో మాట్లాడి ఆయన్ని కూడా ఒక చెయ్యి వేయమని అడిగి అలా వీళ్ళకి డోర్స్ ఓపెన్ చేశాడు ఆయన. నెమ్మదిగా వీళ్ళు తమ కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. ఇప్పుడు హెరిటేజ్ అంటే చంద్రబాబు గారి దుకాణం అంటారు తప్ప దాన్ని మొదలుపెట్టినవాడు హెరిటేజ్ డైరీగా మొదలైంది. అది హెరిటేజ్ డైరీగా మొదలై ఇప్పుడు హెరిటేజ్ అనేది రిటైల్ చైన్గా మారింది. కాబట్టి ఆ డిజైనింగ్ వెనకాల చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన స్కీమ్కి అడాప్ట్ అయిన వాళ్ళని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన స్కీమ్ని నియంతృత్వంగా భావించిన వాళ్ళని దూరంగా పెడతాడు. అదే ఆయన సొంత తమ్ముడి వ్యవహారంలో కూడా జరిగింది. రామ్మూర్తి నాయుడిని ఆయన దూరం పెట్టడానికి కారణం ఏంటంటే ఈయన స్కీమింగు, ఈయన మెథడాలజీ అర్థం చేసుకుని వ్యవహరించలేదు. అతను తన ధోరణిలో మాట్లాడేవాడు. అన్న నాకు చేయాల్సిన పని చేయట్లేదు అనే గొడవలో వెళ్ళేవాడు. అది కరెక్ట్ కాదని 15 సార్లు చెప్పే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. విననప్పుడు దాన్ని గుదిబండగా మార్చుకోదలుచుకోడు ఈయన, వదిలిపెట్టేసాడు అలాగే. అంతే. ఆ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఎవరితో ఏ వ్యవహారం నడిపినా. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్కి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయటం అనే స్కీమింగ్ కూడా ఆయన దృష్టికి వచ్చింది. అది ఎందుకు లోకేష్కి బ్రాహ్మణిని ఇచ్చి చేయటం కూడా స్కీమే. అది అన్నిటికన్నా అతిపెద్ద స్కీమే ఆయన లైఫ్లోనే. అది సాధ్యం అయింది ఆయనకి సాధ్యమైంది. అలా స్కీమ్ చేస్తాడు ప్రతి. ఓకే. అంటే యాక్చువల్గా ప్రపోజల్ మొదలుపెట్టినప్పుడు నారిని శ్రీనివాసరావు గారు. దాన్ని చంద్రబాబు తెలిసి తెలియనట్టుగా అది జరిగేలాగా చూశాడు. అంటే చంద్రబాబు ఏమంటాడో అడ్డుపడతాడేమో ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నారు వాళ్ళు. అది అలా ఉంచింది కూడా ఈయనే. ఉంచి మళ్ళీ తనే దగ్గరుండి జరిపించాడు ఆ కార్యక్రమం అంతా. అలాంటి ఒక అద్భుతమైన స్కీమర్ ఆయన. అందుకని ఆ స్కీమింగ్ టాలెంట్, ఆ టాలెంట్ని గుర్తించవచ్చు.